తిరుపతిలో, అన్నమయ్య జిల్లాలో, ఈ 2 జిల్లాల్లో కూడా కొంతమంది యూట్యూబ్స్ స్టార్ట్ చేశారు. ప్లస్ ఇన్స్టాగ్రామ్ కొత్త పేజెస్ ఓపెన్ చేశారు. వెబ్సైట్స్ ఉన్నాయి, వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి. ఈ గ్రూప్స్ పని ఏంటంటే అడవి లోపలికి దొంగగా వెళ్ళి ఆ గుప్తంగా వాటర్ ఫాల్స్ ఏరియాస్ తీసుకోవడము, ఫొటోస్ తీసుకోవడము, ఇలాగ దాన్ని ఫిల్టరింగ్ పెట్టడము, ఇంకా ఎక్కడెక్కడో వీడియోస్ తీసుకోవడము ఆ పేజెస్లో పెట్టి తిరుపతిలో ఈ చుట్టుపక్కల ఉండే ప్రాంతంలో, చిత్తూరులో, ఇంకా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ బెంగళూరు నుంచి కూడా వచ్చారు. చాలామంది మా చేతిలో పట్టుబడ్డారు. వీళ్ళందరినీ అట్రాక్ట్ చేయడము, ఇక్కడ అబ్బాయిలు, అమ్మాయిలు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వీళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేయడము, ఇక్కడ తీసుకువెళ్ళి అడవిలో ఆ దారుల నుంచి లోపలికి వెళ్ళడము, అక్కడ స్టే చేయడము, అక్కడే కుకింగ్ చేయడము, డ్రింక్ చేయడము, మ్యూజిక్ వేయడము, అగ్గి పెట్టడము, ఈ వన్యప్రాణులు ఏమైనా అక్కడ ఉంటే దాన్ని డిస్టర్బ్ చేయడము, వాటర్ ఫాల్లో వెళ్ళడము, అక్కడ అంతా వీడియోస్ తీసుకోవడము, అక్కడ మళ్ళీ తాగడము. చాలామంది ఒక 2-3 ఈ నడుమల చనిపోయారు కూడా. సో వీళ్ళు ఒక్కొక్క ట్రిప్కి 30,000, 40,000 ఇలా కలెక్ట్ చేస్తున్నారు. ఒక సాటర్డే మనం చేసిన ఒక స్టింగ్ ఆపరేషన్లో తలకోన బేస్ క్యాంప్లో మనము నైట్ 11 o'clock రైడ్ చేస్తే 10 మంది అబ్బాయిలు, 2 అమ్మాయిలు కుకింగ్ చేస్తూ, ఇంకా మందు, డ్రింక్ అంతా వి ఫౌండ్ ఆల్ ది లిక్కర్ బాటిల్స్ ఇన్ దర్ బ్యాగ్స్ అండ్ లగేజెస్. వాళ్ళందరినీ కూడా కింద వెళ్ళడం జరిగింది. సో ఈ యొక్క బ్యాక్గ్రౌండ్తో ఒక 4 ఈ కేసులో పెట్టబోతున్నాము. వీ హ్యావ్ సీజ్డ్ సమ్ వెహికల్స్ అండ్ ఆల్సో some cell phones as evidences.